ఓం నమ శివాయ. నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుస్థాయ ధీమహి తన్నో నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ 16/5/2024 నుండి 31/5/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మనకు వైశాఖ మాసం అనగానే పండగలకు కొదవలేనటువంటి మాసము కనుక అన్నవరంలో సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణము, స్వామివారిని స్మరించడం, ధ్యానించడం, వీలైతే ఇంట్లో మనం సంవత్సరానికి ఒక్కసారైనా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవడం వలన స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగనే మనకు వాసవి మాత అమ్మవారి యొక్క జయంతి, అమ్మను స్మరిస్తే అన్నీ మనకు ఉన్నట్లే అని చెప్పి గమనించాలి. అలాగనే మాసానాం వైశాఖ మాసం అంటారు. వైశాఖ మాస పూర్ణిమ తిథి యందున అరుణాచల స్వామివారి యొక్క గిరి పర్వత ప్రదక్షిణ చేసినట్లయితే సర్వము శుభప్రదమే అని చెప్పి గమనించాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచార స్థితి, వృషభ రాశిలో రవి గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో కుజరాహుల సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 12 సంవత్సరముల తర్వాత శుక్ర భగవానుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ఈ 20వ తారీఖున మే నెలలో సంచరించడం జరుగుతుంది. అక్కడ విశిష్టత ఏమిటయ్యానగా 12 సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం, గురు శుక్రులు అక్కడే సంచారం చేయడం, అక్కడే రవితో కలిపి ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రహ సంచార స్థితి అని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు తన స్వక్షేత్రమైన వృషభ రాశిలో గురువుతో కలిపి సంచారము తృతీయంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, శం, ఝ, ధ, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి కనుక వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం, రాశిలోనే కుజుడు సంచారం చేయడం, కుజదోష ప్రభావం కారణం అక్కడే రాహు కూడా సంచారం చేయడం వలన కొన్ని విషయాల్లో మాయా అనేటువంటి కనపడుతూ ఉంటుంది. ఎవరైనా మీకు పని చెప్తున్నారనుకోండి, నా పైన అధికారం చెలాయిస్తున్నారని చెప్పి మీరు అనుకోవడం, లేదంటే మీరైనా ఒక పని ఎవరికైనా అప్పచెప్పారు, వాళ్ళు సక్రమంగా చేయకపోవడం, నాకు బాధ్యత లేదు అనేటువంటి పరిస్థితి ఉండడం వల్ల అంటే ఎక్కడో తెలియనటువంటి ఒక చిన్న కొద్దిపాటి డిస్టర్బెన్స్ ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగా విశేషంగా 2వ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన వస్తువులు, బంగారు ఆభరణాలు, విలాస వస్తువులు, కార్లు, బంగ్లాలు, ఫామ్ హౌస్లు, సువర్ణ ఆభరణాలు, వజ్ర వైడూర్య మరకత ఆభరణాలు కొనుగోలు, క్రయ విక్రయాలు యోగదాయకంగా ఉంటుంది. తృతీయంలో 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు గురువుతో కలిసి ఉండడం వలన అక్కడే రవిచేత హస్తగతం అవ్వడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కా చెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం నడిపించే వారు ఎంతో జాగ్రత్త అవసరం సుమా. లేకపోతే విడిపోవడము, గొడవపడము, పోలీస్ స్టేషన్లో అనేక రకాల ఇబ్బంది అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా సప్తమంలో కేతు సంచార స్థితి, వ్యయంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున, అష్టమి రోజున, పూర్ణిమ తిథి యందున ఎలాంటి పన్నులు పెట్టుకోకుండా వాయిదా వేసుకోవడం ఉత్తమము. అనేక రకాలుగా
అవకాశాలు ఉండినను మీరు సద్వినియోగపరచుకోలేకపోతున్నారు. అనేక రకాలుగా విజయానికి దగ్గర అయ్యే పరిస్థితి మధ్యలో ఆటంకాలు ఉన్నట్లయితే విజయం కోసం మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటిలో పోసి మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకొని కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతం. సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలుకుతూ రాబోయేటువంటి బంగారు భవిష్యత్ కాలానికి మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.